ఆయిషా మీరా అవశేషాల్ని తల్లిదండ్రులకు అప్పగించిన నేపథ్యంలో తల్లిదండ్రులిద్దరూ కూడా తమకు న్యాయం జరగలేదని వాపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్క ఖననం చేసే ప్రదేశాన్ని తవ్వుతూ ఉన్న దృశ్యాలు, మరొక పక్క అవశేషాల్ని మోసుకు వెళుతున్న తండ్రి, మత పెద్దల దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కన్నీటి పర్యంతమవుతున్నారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా తమ కూతురికి న్యాయం జరగకుండా పోయిందే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సిబిఐ కోర్టు దగ్గర భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. ఆయిషా మీరా అవశేషాల్ని ఆమె తండ్రి, మత పెద్దలు మోసుకు వెళుతూ ఉన్నారు. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందారు. ఈ కేసులో న్యాయాన్ని సమాధి చేశారని, మైనారిటీలం కాబట్టే తమకు న్యాయం జరగలేదంటున్నారు ఆయిషా తల్లి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆయిషా అవశేషాల్ని ఖననం చేయబోతున్నారు మత పెద్దలు. తెనాలిలోని ఖబరిస్తాన్లో ఆయిషా మీరా అవశేషాల ఖననం జరగబోతోంది. గతంలో ఎక్కడైతే సమాధిని తవ్వారో అక్కడే మళ్లీ మత పెద్దలు ఆయిషా మీరా అవశేషాలను ఖననం చేయబోతున్నారు. ఇప్పటికే తెనాలి ఈద్గాలో ఖబరిస్తాన్లో ఆయిషా మీరా సమాధిని తవ్వి ఉంచారు. సిబిఐ కోర్టు నుంచి నేరుగా ఈద్గా దగ్గరకు వెళ్లి అక్కడ ఖననం చేయనున్నారు తల్లిదండ్రులు. 2018లో విచారణ నిమిత్తం ఆమె సమాధిని తవ్వి రీపోస్ట్ మార్టం కోసం కొన్ని అవశేషాలను బయటకు తీశారు సిబిఐ అధికారులు. ఆ సమయంలో రీపోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. కానీ రీపోస్ట్ మార్టంలో కూడా ఏదీ తేలలేదు. సాక్షుల విచారణ తరువాత కూడా తమకు ఎక్కడా సరైన సాక్ష్యాధారాలు లభించలేదని చెప్పి అధికారులు ఈ కేసుని క్లోజ్ చేశారు.